హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మావి పాత బ్యాచ్ మొత్తం అమ్మేసామండి. ఇంకా ఇప్పుడు కొత్త బ్యాచ్ తీసుకొచ్చాము. ఇవి తీసుకొచ్చి 4 డేస్ అవుతుంది. మేము ఈ బ్యాచ్ కోసం చాలా తిప్పలు పడ్డాము. అసలు ఎక్కడా కూడా మాల్ దొరకట్లేదు. మేకపోతులు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే సంతలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకొచ్చుకోండి. సంతల్లో మట్టికి రోగాలున్న పిల్లలు బాగా ఉన్నాయి. తీసుకొచ్చుకున్నాక జాగ్రత్తలు పడండి. మేము గూడూరు సంతకు కూడా వెళ్ళాము లాస్ట్ వీక్. గూడూరు సంతలో మేకపోతుల కట్టలు ఒక 3-4 కట్టలు వచ్చాయి, పెద్దవే. కాకపోతే మాల్ మంచిగా లేదు. కొంచెం రోగాలున్న పిల్లలు ఉన్నాయి. ఒక్కదానికున్నా మళ్ళీ అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతాయి అన్నట్టుగా సంతలో పిల్లలు కొందలుచుకోక వదిలేసాము. 4 డేస్ ఊళ్ళెమ్మట తిరిగి అక్కడ 3 బ్యాచీలుగా ఈ పిల్లలు తీసుకున్నాము. 41, 21, 14 పిల్లలు ఏయో ఒకటి తీసుకున్నాము. మొత్తానికి 3 బ్యాచీలు అయినాయి. ఎక్కడెక్కడ ఎన్ని తీసుకున్నాం అన్నది అంత ఐడియా అయితే లేదు నాకు. మొత్తం ఇవి వచ్చి 74 పిల్లలు ఉన్నాయండి. సేల్స్ పెడదామనే అనుకున్నాను. కాకపోతే ఏంటంటే తీసుకొచ్చి 3 డేస్ అవుతుంది. 3 డేస్లో సేల్స్ పెట్టొచ్చులే, కానీ సేల్స్ పెట్టడానికంటే ముందు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటి కోసం అనేసి వీడియో పెట్టలేదు నేను ఇప్పటి వరకు. ఏం చేస్తున్నామనంటే తీసుకురాగానే పీపీఆర్ ఒకటి చేపించాము. ఎందుకంటే అమ్మకోకుండా ఉన్నామనుకో, మనం సేల్స్ పెట్టినంత మాత్రాన సేల్స్ అయిపోతాయి అనడానికి లేదు. కాబట్టి సేల్స్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇవ్వాల్సిన మెడిసిన్ మట్టుకి ఖచ్చితంగా ఇవ్వాలి. కాబట్టి పీపీఆర్, డీవార్మింగ్ అయిపోయినాయి. ఇవాళ మళ్ళీ బలం మందు పెడుతున్నాం. అంటే డీవార్మింగ్ చేసాక పిల్లలు బాగా కొంచెం వీక్ అయిపోతాయి అన్నట్లుగా బలం మందులు కూడా పెడుతున్నాము. ఇవాళతో లాస్ట్ అయిపోయినాయి మందులు. అవన్నీ పెట్టాక పిల్లలు డివైడ్ చేసేటివి ఉన్నాయండి. అమ్మడానికి వీడియో పెడదాము అనుకున్నాం, కానీ ఒక 14 పిల్లలు చాలా పెద్ద సైజులు ఉన్నాయి. ఆ పెద్ద సైజుల పిల్లలు తీసేసి చిన్న సైజులు విడివిడిగా చేసేసి బ్యాచ్ వీడియో మళ్ళీ ఒక 2 డేస్లో నేను వీడియో పెడతాను. అమ్మకానికి ఉన్నాయి అన్నట్లుగా. అది అమ్మేటప్పుడు డివైడ్ చేసి పెడతా. అంతా కలిపి ఒక కట్టలాగా పెట్టడం కుదరట్లేదు. అందుకోసమని డివైడ్ చేయాల్సి వచ్చింది. డివైడ్ చేశాక మళ్ళీ ఒక వీడియో పెడతా నేను. ఏ పిల్లలు ఎంత కాస్ట్ చెప్తున్నా అనేది ఆ వీడియోలో ఖచ్చితంగా చెప్తా నేను. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.